కాపునాడు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది చాలా కాలంగా. అంటే వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే వస్తున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ కాపు జేఏసీగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఒక పెద్ద కాపునాడు జరపాలని ఆ సామాజిక వర్గం భావిస్తుంది. దానికి సంబంధించిన నేతలు ప్రస్తుతం మనతో ఉన్నారు. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు? ఏపీ పాలిటిక్స్ మీద కావచ్చు, లేదా పార్టీలకు అతీతంగా కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ కాపు జేఏసీ లేదా కాపునాడుకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు అర్జా రామకృష్ణ ఉన్నారు. సార్ ఏంటి సార్, ఏంటి మీ ప్లాన్ ఏంటి అసలు? కాపునాడు ఏం కోరుకుంటుంది? కొన్ని దశాబ్దాలుగా ఈ కులానికి ఏది కావాలో గడవెత్తి అందరం చెప్తున్నాం. మా అధినాయకత్వం ఫస్ట్ నుండి ఇప్పుడు నేను ఈ కాపునాడికి ఇప్పుడు అంతకుముందు మిర్యాల వెంకటరావు గారు స్థాపించారు. రంగా గారు జైల్లో ఉన్నప్పుడు అందరు కలిసి, ప్రముఖులందరూ కలిసి కాపునాడు 50 సంవత్సరాల క్రితం ఇది స్థాపించారు. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు ఏవి కావాలో, మేము ఏది ఆశిస్తున్నామో అందరికీ చెప్తూ వస్తున్నాం. బట్ ఎంతమందికి చెప్పినా, ఎన్ని చేసినా నమ్ముతున్నాం. ప్రతి గవర్నమెంట్కి కూడా మేము ముక్తఖండంతో అందరం కలిసి ఏకతాటిగా మేము సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు గతంలో వైఎస్ఆర్సీపీ 150 సీట్లు వచ్చినా, ఈరోజు 164 సీట్లు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా, ఈ కులం యొక్క అండదండలు తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే మేమందరం కూడా పార్టీల్లో ఉన్నోళ్ళమే. మేము కూడా పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అట్లాగే కులానికి కూడా మేము కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా గత 4 సంవత్సరాల నుండి కూడా కొనసాగుతున్నాం. మళ్ళీ ఇంకో టర్మ్ కూడా యునానిమస్గా ఇంకో 4 సంవత్సరాలు నన్నే కాపునాడు అధ్యక్షుడిగా చేసింది, అన్ని జిల్లాల అధ్యక్షులు కలిపి. ఏది ఏమైనా ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా అందరి కోరిక ఒకటే, ఈ కులం బాగుపడాలి, ఈ కులం ఏదైతే సమస్యలు ఫేస్ అవుతుందో సమస్యలు తీర్చుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది. అంటే ఏంటి బాగుపడాలంటే ఏంటి? ఇప్పుడు బాగుపడాలంటే సార్, ఇప్పుడు దాదాపుగా 25% జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో, అంటే వివిధ రకంగా పిలువబడుతున్న, రాయలసీమలో బలిజలుగా, మరి ఇక్కడ ఆంధ్రాలో కాపులుగా, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులుగా, తెలగగా పిలువబడుతున్నటువంటి ఈ సామాజిక వర్గం 25% జనాభా కలిగి ఉంది. ఈ 25% జనాభాలో ఈ మా బీసీ సోదరులు ఏ రకంగా అయితే వెనకబడి ఉన్నారో, ఏ రకంగా అయితే వాళ్ళు బాధలు పడుతున్నారో, ఈ కులంలో కూడా అత్యంత పేదవాళ్ళు ఉన్నారు. మరి మేము కూడా కోరుకునేది ఏంటంటే, ఈ పేదవాళ్ళకి అందరికీ అందుతున్నటువంటి ఫలితాలు ఈ కులానికి కూడా అందాలని ఆకాంక్షిస్తున్నాం. ఆ ఫలితాలతో కనీసం మా అట్టడుగునున్నటువంటి మా జాతిలో ఉన్నటువంటి ఏం కావాలి అసలు? ఇప్పుడు సపోజ్ బీసీ రిజర్వేషన్ ఉంది. బీసీ రిజర్వేషన్ అనేది గతంలో ఇచ్చారు, అది మళ్ళీ కొంతమంది నాయకులు వచ్చి తీసేశారు. మళ్ళీ సంజీవ్ గారు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ తీసేశారు. ఆల్రెడీ మేము స్వతంత్రం వచ్చేటప్పటికి బీసీలుగానే ఉన్నాం. మరి ఈరోజు మమ్మల్ని ఎందుకు తీసేయాలి బీసీల్లో నుండి? మాకు ఏ రకమైనటువంటి మాకు ఉన్నత స్థితికి మేము వెళ్ళాం. మిగతా వాళ్ళలో ఉన్నటువంటి ఎట్లాంటి అణగారిన వాళ్ళు ఉన్నారు, మా కులంలో కూడా అణగారిన వాళ్ళు ఉన్నారు కదా, అట్టడుగులు ఉన్నారు కదా, పేదలు ఉన్నారు కదా. మరి ఈరోజు రకరకాలైనటువంటి వృత్తులు చేసుకుంటా ఉన్నారు కదా. వాళ్ళకి కనీసం వాళ్ళ చదువుకు కానీ, తర్వాత ఇతర ఉపయోగకరమైనటువంటి బీసీ రిజర్వేషన్ అనేది ఉంటే ఉద్యోగాల్లో కానీ, ఉపాధిలో కానీ అవకాశాలు దొరుకుతాయి. ఆ అవకాశాలు కావాలని కోరుకున్న అనేక రకాలైన ఉద్యమాలు జరిగినాయి. మరి ఆ గవర్నమెంట్లు వచ్చేటప్పుడు ముందు మేనిఫెస్టోలో పెడుతున్నారు, మరి చేస్తామని చెప్తున్నారు. మరి వచ్చిన తర్వాత ఆ చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? మరి ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ కుల నాయకుల్ని, అన్ని పార్టీల్లో ఉన్న కుల నాయకుల్ని ఈరోజు సమీకరించి, కుల పెద్దల్ని సమీకరించి, అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి, అందరూ కలిసి ఒకటే రకమైనటువంటి ఆలోచన విధానంతో ఈ సమస్యల పరిష్కార మార్గాలు నిర్ణయం చేసుకోవడానికి, ఆ దిశగా ప్రయాణం చేయడానికి. అంటే ఏంటంటే కాపుల్ని బీసీలో చేర్చాలంటున్నారా, లేదా కాపులకి సపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలంటున్నారా? కాపులకి సపరేట్ రిజర్వేషన్ కావాలండి. మా బీసీ సోదరులకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. వాళ్ళ రిజర్వేషన్ నుండి వాళ్ళు ఫలితాల్లో నుండి మేము వాటా అడగటం లేదు. మాకు కూడా మేము ఎప్పటి నుండి అడుగుతున్నాం, మాకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడగని మా ముస్లిం సోదరులకి 4% రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మేము గడవెత్తాం. ఎప్పటి నుండో కూడా మేము వీధుల్లోకి వచ్చాం. మేము అనేక రకంగా ఆవేదన చెందుతూ అడిగిన మాకు లేకుండా మరి ముస్లిం సోదరులకు 4% ఇచ్చారే. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు, ముస్లింలకు వ్యతిరేకమని మేము అంటాలా. మరి అడగని వాళ్ళకి ఇచ్చేటప్పుడు మేము అడుగుతున్నాం, మాకు కూడా కావాలండి. మేము అడుగుతున్నాం, మీరు ఎక్స్ట్రా బీసీ దాటా చేయండి. ఈడబ్ల్యూఎస్లో 5% అన్నారు కదా, ఆ ఈడబ్ల్యూఎస్లో 5%ని మాకు కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం. ఈడబ్ల్యూఎస్లో 5%ని మాకు ఇస్తామని చెప్పి జీవో నెంబర్ 13 కూడా తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని కూడా అమలు చేయమని చెప్తున్నాం. మాకు అన్ని రకాల ఫలితాలను అందించమని చెప్తున్నాం. మాకు రాజకీయ పరంగా కూడా ఈరోజు మేము ఇంత మా నుండి ఫలితాలు పొందుతూ, మా నుండి ఓట్లు పొందుతూ, మరి మాకు సీట్ల విషయం వచ్చేటప్పటికి మాకు మొండి చేయవుతుంది. కొన్ని జిల్లాల్లో రాయలసీమలో మీరు ఒక్కసారి గమనిస్తే
కొన్ని జిల్లాలో అసలు మాకు ప్రాతినిధ్యమే లేదు. ఇప్పుడు కర్నూలు జిల్లా ఉంది, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. ఏమని చెప్పుకోవాలి? మరి ఇచ్చేటోళ్ళకి కొన్ని జిల్లాలకే పరిమితం అయినటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాలకు మేము వ్యతిరేకం కాదు. ఆ కులాల్లో కొన్ని జిల్లాలకి కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 4 పదవులు ఇచ్చారు. మరి 83 నుండి మీకోసం పనిచేస్తున్నటువంటి, మీకోసం అన్ని రకాలుగా అంకితమైనటువంటి అన్ని పార్టీల్లో, ఒక పార్టీ నేను చెప్తాను, అన్ని పార్టీలు మరి ఫస్ట్ నుండి ఉన్నటువంటి ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మీ పార్టీలో ఎందుకు మీరు అవకాశాలు కల్పించడం లేదు? నేను అన్ని పార్టీలను అడుగుతున్నాను. ఎందుకు ఈ బలిజ సోదరులు అక్కడ, ఇక్కడ కాపులు కానీ ఎందుకు మేము వెనకబడి ఉన్నాం? ఒక రాజకీయంగా కానీ ఒక సామాజికంగా మేము ముందున్నా కూడా మేము ఫలితాల్లోకి వచ్చేటప్పుడు ఎందుకు వెనకబడిపోయి ఉన్నాం? దాని మీదే మొన్న రాయలసీమలో మీటింగ్ జరగటం, అందరూ కలిసి ఏకతాటి మీదకి రావటం, అందరూ కలిసి సమైక్యమైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటాం. దాన్ని మేమేమో గవర్నమెంట్ వ్యతిరేకం ఎప్పుడు కాదు, గవర్నమెంట్ వ్యతిరేకం ఎప్పుడు పోము. కాకపోతే మా ఫలితాల కోసం మేము ఆరాటపడుతున్నాం, మిమ్మల్ని నివేదిస్తున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి ఇప్పుడు కన్నా కళ్ళు తెరవండి. మాకు కావాల్సినటువంటి మా ఆలోచన విధానం అల్టిమేట్గా మీకు కావాల్సిన కాపు రిజర్వేషన్, ఒక కాపు రిజర్వేషనే కాదండి. ఇప్పుడు ఈరోజు నేను ఇందాకే చెప్పా, కొన్ని జిల్లాల్లో రాజకీయ ప్రాముఖ్యత లేదు. ఎమ్మెల్యే సీట్లు కూడా కావాలి. ఎమ్మెల్యేగా స్థాయిగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు మీకోసం పనిచేసిన వాళ్ళకి, మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి, మా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఇది కానీ మేము చెప్పాం. మీ పార్టీలో మీకోసం మీకు అంకితమై పనిచేసిన మా కులానికి చెందినటువంటి, మాకు కూడా సహాయం చేసేటటువంటి ఆ కులాలను గుర్తించి, కులంలో ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వమని చెప్తారు. ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ, ఒక అనేకమైన పదవులు ఉన్నాయి. వాటిల్లో కానీ ఈరోజు ఏ పదవులు లేదు. రాయలసీమ అట్టుడికి పోతా ఉంది. దీన్ని పార్టీలను అభిమానించే మేము అటు పార్టీలకి చెప్పే పరిస్థితుల్లో లేము, ఇటు కులాన్ని కన్విన్స్ చేసే పరిస్థితులు లేదు. మధ్యలో అడకత్తర్లో పోక చెక్కలాగా ఇటు కులంలో నలుగుతున్నాం, అటు పార్టీలో నలుగుతున్నాం. కనుక దయచేసి మా మొరాలకించండి. సమర్థవంతమైనటువంటి నాయకులకి, మీకోసం అంకితమై పనిచేసే నాయకులకి పార్టీలో స్థానాన్ని కల్పించండి. ఈ ఫలాల్లో కూడా ఫలితం పొందేటట్టు కులానికి అవకాశం కల్పించండి. కాపు జేఏసీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు చందు జనార్దన్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారు. యాక్చువల్గా ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇప్పుడు ఏం జరగబోతుందని చెప్తాం. సరే ఏంటి కాపు జేఏసీ ఏంటి మీటింగ్ ఏంటి విజయవాడదే? అంటే ఇది రాష్ట్ర కాపు జేఏసీ కాపునాడు సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించింది. ఆగస్టు 16న సంఘాల యొక్క ప్రతినిధులు సమావేశం జరగనుంది. అంటే ఆహ్వానించబడ్డ సంఘాల ప్రతినిధులు, అంటే అందరికి కాదు, విజయవాడలో ఐవీ ప్యాలెస్లో ఉదయం నుంచి సాయం దాకా ఈ సమావేశం జరగనుంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో బలిజ కాపు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటి మీద సంఘాల యొక్క ప్రతినిధులు, ముఖ్యుల యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు వాటి సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన 5% రిజర్వేషన్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, అంటే బీసీ రిజర్వేషన్ మీద డిమాండ్ చేయాలా, ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ మీద డిమాండ్ చేయాలా. గతంలో ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సానుకూలంగా స్పందించారు దీని మీద. అర్థం కాదు, బీసీలో కలిపేయాలన్నా మిమ్మల్ని, లేదా బీసీ రిజర్వేషన్ ఇస్తామని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు కేంద్రానికి పంపిన పరిస్థితి, అప్పుడు చంద్రబాబు నాయుడు పంపించారు. అక్కడ అది పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్లో 10%లో 5% రిజర్వేషన్ కాపులకు ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి అప్పుడు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. టీఓ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. అమలు చేసే క్రమంలో ప్రభుత్వం మారింది, తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళింది. కానీ కోర్టులో దాని మీద స్టే లేదు, కానీ ప్రభుత్వం అమలు పరుస్తుంది. ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి నిధులు ఇస్తామని, అదేవిధంగా కాపు భవనాలను పూర్తి చేస్తామని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు. అటువంటి సమస్యలన్నింటి కూడా చర్చించుకుని నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం ప్రతినిధులతోటి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ ఈ పార్టీలకి డెలిగేషన్గా వెళ్ళి సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వటం, అదేవిధంగా ఈ సమావేశంలో ఎటువంటి ఆందోళన చేయాలి, ఎటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలనే ఒక నిర్ణయం తీసుకుని తదుపరి ఈ సమస్యల మీద ముందుకెళ్లాలనే ఆలోచనతో ఇప్పుడు ముందుకెళ్తారు. ఎవరెవరు పాల్గొంటున్నారు దీంట్లో తెలుగుదేశం నుంచి బోండవమ్మ గారు అడిగాం పాల్గొనాలని, వారు సమ్మతిచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గారిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు గారు, బొత్స సత్యనారాయణ గారిని కోరాము రావాలని చెప్పి. కాంగ్రెస్ నుంచి పల్లం రాజు గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, ఏఐసిసి సెక్రటరీ ఉషానాయుడు గారిని అడుగుతున్నాం పాల్గొనాలని.
అదేవిధంగా బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని కోరుతాం. ఏది మన సోమవీర్రాజు గారిని, ఇతర నాయకులు, జనసేన జనసేన నుంచి ఉదయభాను గారిని, అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఆహ్వానించాలని కోరుతాం. వస్తుందన్నారు అంటే ఎవరైనా హామీ ఇచ్చారా? అంటే అడుగుతున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇవాళ జరిగింది, దీంట్లో ఇప్పుడు మనం ప్రకటించాం ఆగస్టు 16 అని. కాబట్టి ఇప్పుడు పెద్దల్ని వారిని ప్రతినిధులుగా రావాలని చెప్పి ఈ కమిటీ కోరుతుంది. ఈ కాపు సామాజిక వర్గానికి మొదటి నుంచి పోరాడారు, అండగా ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా ఏమి అంటే ఆ తరం అయిపోయింది కదా, రంగ గారు లేరు, ముద్రగడ గారు కూడా మొన్న పర్వతించారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరున్నారు? అంటే ఇప్పుడు ఎవరున్నారు అనేది ప్రధాన ఉద్దేశం కాదు, కానీ ఎవరు ముందుకొచ్చి చేసినా మేము వారికి అండగా నిలుస్తాం. అంటే ఒక ఫేస్ కావాలి కదా. అంటే ఫేస్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు రాజకీయాల్లో ఉండి పోరాడతారా, లేకపోతే గతంలో ముద్రగడ పద్మనాభ గారు ఏం చేసేవాళ్ళు, రాజకీయాలు వదిలేసి బయటకు వచ్చి దాని మీద పోరాడేవాళ్ళు. వాళ్ళు ఉండి పోరాడినా, బయటకు వచ్చి పోరాడినా వాళ్ళు కాపు సమస్యల మీద, బలిజ సమస్యల మీద పోరాడతారు. కాబట్టి తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. కాపు బలిజ సమస్యల మీద ఎవరి పోరాడినా వారికి మద్దతు ఇస్తాం, వారు వెనకపోతాం. తప్పనిసరిగా దాంట్లో వారు పోరాడేదే కుల సమస్యల మీద, కాపు బలిజ సమస్యల మీద పోరాడుతున్నప్పుడు వారిని ఆహ్వానిస్తాం. కేవలం ఉద్యోగులకు సంబంధించి అంటే చదువులకు సంబంధించిందేనా, లేక రాజకీయ పరమైనటువంటి డిమాండ్ ఉందా? పూర్తి స్థాయి రిజర్వేషన్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ప్రకటించారు, ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ ఎమ్మటే అమలు జరుగుతుంది. మీరు అన్నట్టుగా విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా వెసులుబాటు ఉంటుందనే ఆలోచనలో ప్రభుత్వాన్ని ముందుకొచ్చి ఈడబ్ల్యూఎస్ 5% మేము అమలు పరుస్తామంటే స్వాగతిస్తాం. అదేవిధంగా దీని మీద ఏదైతే మనం సమావేశం నిర్వహించుకుంటా ఉన్నామో దాని మీద అందరి సూచనల మీదకు కార్యాచరణతోటి ప్రకటిస్తాం. చాలా మందిలో ఉన్న డౌట్, వెనకబడిన వర్గాలు ఉన్నాయి, నిమ్న వర్గాలు ఉన్నాయి. సామాజికంగా వాళ్ళు వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. కాపులకు ఆ సమస్య లేదు కదా, వాళ్ళు అగ్రవర్ణం అంటారు కదా, ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు దీనికోసం? అటువంటిది ఏం లేదు. కాపు ఇప్పుడు ఏ సామాజిక వర్గంలోనైనా వెనకబడిన వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 25%గా ఉన్న కాపు వర్గాల్లో తూర్పు కాపు, మున్నూరు కాపు మా కుటుంబ సభ్యులకి రిజర్వేషన్ కలిగి ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో కానీ తెలంగాణలో మున్నూరు కాపులుగా ఉన్నాం, ఆంధ్రాలో తూర్పు కాపులుగా ఉన్నాం, మనకి రిజర్వేషన్ కలిగి ఉన్నాం. ఈ కుటుంబాలంతా కూడా కలిసే ఉన్నాయి బ్లడ్ రిలేషన్తో. కానీ ఒంటరి బలిజా పేరు మీద ఉన్న కాపు వర్గాలకు సంబంధించిన అంశంలో ఓసీతో ఉన్నాం. అయితే చాలా వెనుకబాటుతారు. మంజునాథన్ కమిషన్ కనుక మీరు రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏ స్థాయిలో కింద స్థాయిలో ఉన్నాము కాపు బలిజా వర్గాలు అనేది దాని యొక్క నివేదికలోనే మీకు తేటతెల్లం అవుతుంది. గతంలో ఇప్పుడు మంజునాథన్ కమిషన్ కానీ, గతంలో పుట్టుస్వామి కమిషన్లో కానీ దాని వాళ్ళు సేకరించిన వివరాల్లోకి వెళ్తే కాపు బలిజా వర్గాలు ఆర్థికంగా ఎంత కింద స్థాయిలో జీవనం కొనసాగిస్తున్నారనే తేటతెల్లం అవుతుంది. తప్పనిసరిగా వీళ్ళంతా కూడా మేమంతా గతంలో స్వాతంత్రానికి ముందే రిజర్వేషన్ కలిగి ఉన్న కులం, కానీ రాజకీయ కోణంలో ముందుగా ఊహించి మేధస్సుతోటి కులాన్ని విచ్ఛిన్నం చేసి తద్వారా రాజకీయాలతో ముందుకు పోవాలనే ఆలోచనతో ఆ రోజు పట్టిన కుతంత్రాలతోటి కులాన్ని విడగొట్టి ముందుకెళ్ళిన నేపథ్యం ఉంది. కానీ తప్పనిసరిగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి, బలిజా కాపు వర్గాలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది కదా, మరి తెలంగాణను కలుపుకుంటున్నారు, ఇది ఓన్లీ ఆంధ్రాకి పరిమితం? ఇది ఆంధ్రాకి సంబంధించి. తెలంగాణలో ఉన్న మున్నూరు కాపులకి ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది. కాకపోతే అక్కడున్న ఏదైతే మన కాపులు ఉన్నారో తెలంగాణలో సెటిల్ అయ్యారో వాళ్ళకి తూర్పు కాపులకు కూడా రిజర్వేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి అది అక్కడ ప్రభుత్వం ఒక 26 కులాలకి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పుడు రిజర్వేషన్ నుంచి, బీసీ రిజర్వేషన్ నుంచి అప్పుడు తొలగించిన నేపథ్యం ఉంది. రిజర్వేషన్ ఆంధ్రాలో ఉన్న కులాలకి అది అక్కడ అమలు పరిస్తే అప్పుడు తూర్పు కాపులకి అక్కడ రిజర్వేషన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఇచ్చినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, బీసీ రిజర్వేషన్ కాపులకి ఇవ్వాలా వద్దా అనే దాంట్లో. కాబట్టి దాని మీద ఆ ప్రభుత్వం చూడాలి ఏం చేస్తుంది. యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది సార్? అదే దీంట్లో ఆహ్వానితులుగా ఉన్న సంఘ నాయకులు మేమంతా కూర్చుని దాని మీద చర్చించుకుని తదుపరి ఏదైతే రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కానీ, కాపు కార్పొరేషన్ నిధులకు సంబంధించిన అంశాలు కానీ, సమస్యల మీద కానీ తప్పనిసరిగా కార్యాచరణకి వెళతాం. అది ఏ విధమైన కార్యాచరణ అనేది ఆ రోజు అందరి సూచనల మీద రాజకీయ పార్టీ నాయకులు, ప్రతినిధుల యొక్క సూచనల మీద తీసుకుని తద్వారా కార్యాచరణ ప్రకటించాలనేది ఆలోచన. చివరిగా కాపునాడు వ్యవస్థాపకులు ఒకరు రంగా గారు, ఆయన కుటుంబ సభ్యులను పిలిచే అవకాశం ఉంది? తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే రంగా గారు కుల మతాలకు అతీతంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పనిచేసిన నాయకుడు. వారికి కులం మతం లేకపోయినా కాపు బలిజ వర్గాలు, అదేవిధంగా తూర్పు కాపు, మున్నూరు కాపు, మొత్తం భారతదేశం ఉన్న కాపు కుటుంబ సభ్యులంతా కూడా మేము ఇలవేల్పుగా భావిస్తాం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. తదుపరి ఆ వంగవీటి మోహన్ రంగా గారు కానీ, తర్వాత మిర్యాల వెంకట్రావు గారు, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళంతా అమరులైన నేపథ్యం ఉంది. ఇప్పుడు పెద్దలు హరిరామ జోగయ్య గారు ఉన్నారు, కానీ వారు కొద్దిగా ఆరోగ్య రీత్యా ఇంట్లో ఉండడం పరిస్థితి ఉంది. చాలామంది సుదీర్ఘమైన నాయకత్వం కాపునాడికి ఆ రోజు పనిచేసిన నేపథ్యం ఉంది. వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వాళ్ళ యొక్క స్ఫూర్తితో కాపు బలిజ వర్గాల యొక్క హక్కుల్ని సాధిస్తాం. ఒకసారి ఇప్పుడు ఆగస్టు 16. ఓకే. సో అదే పరిస్థితి కాపు జేఏసీ అలాగే కాపు నాడు రెండు కలిసి సంయుక్తంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నాయి. ఆగస్టు 16 విజయవాడలో ఐవీ ప్యాలెస్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. అక్కడ తమ ప్లాన్ ఏంటి, తమ యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమా, లేకపోతే ప్రతిపాదనలు పంపడమా, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, రిజర్వేషన్ల దగ్గర నుంచి ఎన్నికల్లో ప్రాతినిధ్యం వరకు, ఇలాంటి అంశాల మీద యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది నేతలు డిసైడ్ కాబోతున్నారు. ఇది వీళ్ళ మెయిన్ ఎజెండా. మరి అది ఎజెండాకి సంబంధించిన ఫైనల్ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలియాలంటే ఆగస్టు 16 వరకు వెయిట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.